హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రతాప్. వెల్కమ్ టు పిఎస్ ప్రాపర్టీస్. ఈరోజు మాకు ధనలక్ష్మీపురం దగ్గర కొత్తగా కట్టిన డబుల్ బెడ్రూమ్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి. అది లోపల ఎలా ఉంది ఏంటి అనే విషయాలన్నీ ఈ వీడియో తెలుసుకున్నాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఈ హౌస్ లోపల ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. మనమైతే ఇప్పుడు ఈ హౌస్ నుంచి లోపలికి వచ్చేసామండి. లోపలికి ఎంటర్ అయిన వెంటనే స్పేషియస్ గా కార్ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఇచ్చారండి. అది కాక మెట్ల దగ్గర కామన్ గా వాష్రూమ్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఈశాన్యం వైపు బోర్ కూడా మనకి ఇచ్చారండి. ఈ హౌస్ వచ్చేసి 22.5 అంకణ స్థలంలో 22 అంకణాల వరకు కట్టుబడి అయితే చేశారండి. ఒక్కసారి మనం ఈ హౌస్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అంబియన్స్ అయితే చాలా నీట్ గా డిజైన్ చేశారు. మనకి ఇక్కడ ప్లాంటేషన్ తో మొక్కని కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి ఎంట్రన్స్ లో. మనమైతే ఇప్పుడు ఈ హౌస్ నుంచి లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాం. మనం ఇప్పుడు ఈ హౌస్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యే టైంలో చూసుకుంటే మనకి ఇక్కడ ఎంట్రన్స్ దర్వాజా వచ్చేసి 7 feet వరకు ఇచ్చారండి. అది కాక డోర్ వచ్చేసి మనకి టేకుతో అయితే చేశారు. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఈ హౌస్ నుంచి లోపలికి ఎంటర్ అయిపోయామండి. లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఒక్కసారి బుద్ధుడి ఫోటో చూడండి. చాలా నీట్ గా డిజైన్ చేశారండి. క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఈ బుద్ధుడి బొమ్మ కానీ ఇక్కడికి వచ్చేసి మనకి ప్లాంటేషన్ డిజైనింగ్ కానీ ఇవన్నీ చాలా చాలా యూనిక్ డిజైన్ అయితే చేశారండి. మనం ఇక్కడ కనుక మనం ఈ హౌస్ ని చూసుకున్నట్లయితే మనకి ఫాల్ సీలింగ్ కానీ వుడ్ వర్క్ కానీ టోటల్ గా అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఒక్కసారి ఈ వాల్ ని కూడా మీరే చూడండి. ఈ ప్రతి వాల్ కి కూడా మనకి ఇలాగ ప్లాంటేషన్ కానీ ఇట్లాగ చాలా పీస్ఫుల్ గా అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి కనుక చూస్తే మనకి ఇక్కడ దేవుడి రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇది వచ్చేసి ఈ హౌస్ కి సంబంధించినటువంటి దేవుడి రూమ్ అండి. ఈ ఆంబియన్స్ కనుక చూసినట్లయితే ఎక్స్ట్రాడినరీగా డిజైన్ అయితే చేశారు. పైన ఉండే ఫాల్ సీలింగ్ కానీ ఇలాగా మనకి ఇక్కడ ఆర్చ్ లాగా ఈ డిజైన్ కానీ ఇక్కడ ఉండే నెమలి డిజైన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి. సో మనమైతే ఇప్పుడు ఈ హౌస్ కి సంబంధించిన కిచెన్ లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నామండి. కిచెన్ లోపలికి కనుక మనం ఎంటర్ అయ్యామంటే ఈ కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఈ కిచెన్ వచ్చేసి న్యూ ట్రెండింగ్ లుక్ తో అయితే మనకి డిజైన్ చేశారు. మీరు చూసినట్లయితే ఇక్కడ చిమ్నీ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. అదే కాక ఇక్కడ వచ్చేసి డ్రాస్ కానీ ఇక్కడ కబోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా నీట్ గా డిజైన్ చేశారండి. ఒక్కొక్క డిజైన్ కూడా ఒక్కొక్క యూనిక్ కలర్ లో అయితే మనకి ప్రొవైడ్ చేశారు. మీరు కిచెన్ కి చూసినట్లయితే ప్రతి ఒక్కటి కూడా మనకి డ్రాస్ తో సహా వుడ్ తో సహా టోటల్ గా అయితే ఇచ్చేసారండి. అది కాక ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ట్యాప్. ఈ ట్యాప్ తో పాటు మనకి కలర్ చేంజ్ అయ్యే మిర్రర్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. అదే కాక దీని పక్కన మనం ఏదైనా పెట్టుకోవడానికి కానీ లేదంటే ఏదైనా టవల్స్ కానీ ఎక్స్ట్రా థింగ్స్ ఏదైనా ఇక్కడ పెట్టుకోవడానికి మనకి ప్లేస్ కూడా ఇచ్చారండి. ఒకసారి టీవీ యూనిట్ కూడా చూడండి. టీవీ యూనిట్ కూడా చాలా నీట్ గా మోడర్న్ గా అయితే డిజైన్ చేశారండి. అది కాక కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీతో ఉందండి. మనకు వచ్చేసి వాల్ పెయింట్ కూడా కలర్ కోడింగ్ అయితే ఇచ్చారండి. మనకి ఈ హౌస్ తో పాటు ఇక్కడ వాల్ క్లాక్ కూడా ఇలాగే యాజ్ యూజువల్ గా మనకి ప్రొవైడ్ చేశారు. మనమైతే ఇప్పుడు ఈ హౌస్ కి సంబంధించిన మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతూ ఉన్నామండి. మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యే ముందు మీరు చూసినట్లయితే లైక్ ఇక్కడ నెమలికల్ లాగా మనకి ప్రొవైడ్ చేశారు. అదేగాక ఇక్కడ కృష్ణుడి బొమ్మ కానీ ఇదంతా కూడా చాలా నీట్ గా యూనిక్ కన్స్ట్రక్షన్ తో అయితే చేశారండి. మనమైతే ఇప్పుడు ఈ హౌస్ కి సంబంధించిన మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతూ ఉన్నామండి. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం కదా, ఇది వచ్చేసి ఈ హౌస్ కి సంబంధించినటువంటి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకి టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ అయితే చాలా యూనిక్ గా ఇచ్చారండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇలాగా స్లైడ్ కి కనుక చేసాము అంటే ఇది వచ్చేసి డ్రెస్సింగ్ మిర్రర్. ఈ డ్రెస్సింగ్ మిర్రర్ దగ్గర ఇక్కడ మనం ఏదైనా ఎక్స్ట్రా థింగ్స్ కానీ లేదంటే ఇక్కడ ఏమైనా కీ చైన్స్ అలాంటివి ఇక్కడ తగిలించుకోవడానికి కూడా చాలా బాగా డిజైన్ చేశారండి. సో తర్వాత ఈ వాల్ పెయింట్ కానీ ఇవన్నీ కూడా యూనిక్ గా అయితే ఇచ్చారు. తర్వాత వుడ్ వర్క్ కూడా మనకి స్లైడ్ కి లాగే కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. మనమైతే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లో నుంచి బయటకు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతూ ఉన్నామండి. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం కదా, ఇది వచ్చేసి ఈ హౌస్ కి సంబంధించినటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి కూడా టోటల్ గా వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. పైన ఫాల్ సీలింగ్ కానీ ఇవన్నీ కూడా టోటల్ గా అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో మనకైతే ఇక్కడ టీవీ యూనిట్ తో పాటు ఇక్కడ ఒక టేబుల్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఈ టేబుల్ మీద మనం ఏదైనా ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఐరన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుండిద్దండి. ఇక్కడ ఐరన్ బాక్స్ కూడా ప్లేస్ చేశారు చూడండి. ఇక్కడ యాజ్ యూజువల్ గా ఇలాగే మనకి ఇచ్చేస్తారు. తర్వాత ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి సంబంధించి వుడ్ వర్క్ కూడా టోటల్ గా అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ వుడ్ వర్క్ కూడా సైడ్ కి లాగే కబోర్డ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు.
ఇంకొక హైలైటెడ్ విషయం ఏదైనా ఉంది అంటే ఈ వాల్ డిజైనింగ్ అండి. ఈ వాల్ డిజైనింగ్ చూడండి, చాలా కొత్తగా చేశారు ఈ వాల్ డిజైనింగ్ అనేది. అదే కాక మనకి ఇక్కడ ఒక మిర్రర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అదే కాక సేమ్ డ్రెస్సింగ్ మిర్రర్ అనేది సేమ్ మనకి సైడ్ కి లాగే డ్రెస్సింగ్ మిర్రర్ అయితే మనకి ప్రొవైడ్ చేశారండి. సో ఈ హౌస్ వచ్చేసి మనకి ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి కరెక్ట్ గా 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఈ హౌస్ అనేది ఉంటుందండి. సో ఈ హౌస్ వచ్చేసి చాలా నీట్ గా క్వాలిటీ కన్స్ట్రక్షన్ తో మనకి చేశారండి. ఫైనల్లీ ఈ హౌస్ కాస్ట్ విషయానికి వస్తే 78 lakhs చెప్తున్నారండి. లైట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఈ హౌస్ కి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ లో ఉందండి. సో మీలో ఎవరైనా ఈ హౌస్ ని విజిట్ చేయాలనుకున్నా, బై చేయాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. లేదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి యూజ్ అవుద్ది అంటే షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.